నాయకులు మిఠా నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు, మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్ల అధికారంలో ఆల్మోస్ట్ హాఫ్ టర్మ్ 2.5 ఏళ్లు గడిచింది. సో ఈ 2.5 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చేసినటువంటి హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఇప్పటి వరకు అసలు సగం కూడా నెరవేరనటువంటి పరిస్థితి. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. కర్నూలు చావుకు 100 కారణాలు, ఈ కారణాలు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మాకు టైం ఉంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా, మేము అమలు చేస్తాము, చేస్తూ ఉంటాము, ప్రాసెస్లో ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి దీన్ని ప్రజలు ఎలా నమ్ముతారు? గత ప్రభుత్వంలో మీరు బీఆర్ఎస్ని మీరు విమర్శించింది మేజర్గా ఇష్టారీతిన అప్పులు చేశారు, రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు, ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేశారు అని ఇన్ని రకాలుగా విమర్శించారు. మరి ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్ర అప్పు ఎంత? ఈ నిధులన్నీ ఎటెళ్తున్నాయి? మరి మీరు హామీలు నెరవేర్చట్లేదు కదా, మరి అవన్నీ తెచ్చినవన్నీ ఎక్కడికి పోతున్నాయి? వాయిస్ క్లియర్ ఉందండి? ఎస్ నర్సయ్య గారు. ఉన్న పెద్దలు నమస్కారం. తెలంగాణ అని చెప్పారు కాబట్టి 3 వక్తలు మాట్లాడారు. వారు మాట్లాడినప్పుడు నేను కూడా ఇంటర్ఫేర్ కాలేదు. నేను మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఇంటర్ఫేర్ కావద్దు అనుకుంటున్నా. ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. ఈ తెలంగాణలో వ్యవహారంలోకి వస్తామని అనుకుంటున్నాం కాబట్టి ఆ మోడీ గారు వచ్చి, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి గారు కాబట్టి ఏ రాష్ట్రానికైనా రావచ్చు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు పదే పదే రావాలని కోరుకుంటున్నాం. పదే నిధులు ఇవ్వాలని కోరుకుంటాం. పదే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఏంటంటే ప్రజల ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే మనం అభివృద్ధి చేద్దామని. అభివృద్ధి చేయడానికి ఏ నాయకుడు వచ్చినా మేము ఆటంకపరిచేది లేదు, వెల్కమ్ చేస్తూ ఉంటున్నాం. దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. మాకేమి చెందించడానికి ఆయన ఆపడానికి ఇట్లాంటి ఏం చేయం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇది పరిషత్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, హైదరాబాద్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి దాని ముందు మనం అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నాము, కొన్ని నిధులు ఇస్తా ఉన్నాం. తెలంగాణ మీద మా కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. ఏంటంటే ఏదన్నా చేయండి, తెలంగాణకైతే ఇవ్వండి అనేది మేము అంటున్నాం. మీరు ఎన్నికల కొరకు వస్తారా, ఎన్నికల కొరకు రారా, ఎన్నికల సమయంలో వస్తారా, ఏమన్నా చెప్పండి, ఏమన్నా వినండి, కానీ తెలంగాణకు మాత్రం కోరుకుంటాను. ఇప్పుడు ఏవైతే నిధులు ఇంకా కూడా నిధులు కోరుకుంటున్నాం. అంటే బీహార్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో కానీ బడ్జెటేతర కానీ వాళ్లకు వరద పారిస్తా ఉన్నారు. ఎందుకు పారిస్తా ఉన్నారు అంటే రాజకీయంగా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి, తెలంగాణ మీద ఆధారపడి లేరు కాబట్టి. మొదటిసారి 8 మంది ఎంపీలు వచ్చి 2 కేంద్ర మంత్రులైనా కూడా మనకు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి అలాంటివి ఏమి చేయదని మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారిని విన్నవించుకుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వారు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని, అంటే నేషనల్ పార్టీ, మేము ఉద్య పార్టీ అంటున్నారు. అంటే అది దేశీయ పార్టీనో వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి పోయినప్పుడల్లా జిల్లా నాయకుడు పోయిండు, రాష్ట్ర నాయకుడు పోయిండు, నాయకుడు పేపర్లు టీవీలని రాస్తే ఇక్కడ మొత్తం ఖాళీ అవుతున్నారనే విషయం వాళ్ళకి అర్థమైపోయి ఇమీడియట్లీ క్యాన్సిల్ చేసింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఈ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ గత చరిత్ర మాత్రమే ఉంటుంది తప్పితే భవిష్యత్తు లేదు అనేది స్పష్టం. ఎందుకంటే వాళ్ళ కూతురే క్లియర్ గా చెప్తా ఉంది, మరమనిషి అంటుంది. మరమనిషి అంటే ఏముంటుందండి? ఇంకా అంత ఒక కూతురు తండ్రి. నర్సయ్య గారు, మీరేమో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్తున్నారు. కానీ ఆ భవిష్యత్తును కల్పించేది, ఆ భవిష్యత్తుకు పునాదులు వేసేదే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావడానికి మీ ఏదైతే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయో, ఇంకా హామీలు అమలు చేయలేదో, ఇవన్నీ కూడా
ప్రజా వ్యతిరేకత వాళ్లకు అనుకూలంగా మారబోతోంది, ఖచ్చితంగా 2029లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని చెప్తున్నారు. రోజా గారు, మీరు చెప్పిన దాన్ని నేను ఇంకో కోణంలో చెప్తాను. ఎందుకంటే ఇంకొకటి క్లియర్ అయింది. కవిత గారు టీఆర్ఎస్ ఏ అని పెట్టుకోవడం వల్ల ఒక విషయం స్పష్టమైంది. ఫ్యూచర్ రాజకీయాలు ఎలా ఉంటాయి, తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది స్పష్టమైపోయింది. ఏం స్పష్టమైపోయింది అని అంటే, బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ అనే ఈ కేసీఆర్ పార్టీ భారతీయ జనతా పార్టీ తోటి 100% పొత్తు పెట్టుకోపోతా ఉంది. ఇంతకుముందు ఉన్నదే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ ఇప్పుడు ఇక ఖాయం అన్నమాట. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఏ దరిదాపు లేకుంటే కేసీఆర్ పడవ మునిగిపోతుంది. ఎందుకంటే అక్కడ కూతురు అక్కడ టేబుల్ మీద ఏం మాట్లాడుకున్నారు, ఎంత ఏ డబ్బు ఎక్కడ తిన్నారు, ఎవరు ఎక్కడ ఆస్తులు సంపాదించారు, ఇవన్నీ చిట్టా విప్పుతా ఉంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సరి అయిన సమాధానం లేదు. ఆ నలుగురు నుంచి ఆ ముగ్గురు నుంచి సమాధానం లేదు. ఇప్పుడు కేసీఆర్ అయినా మొన్న సభ పెట్టినప్పుడు ఏమైనా స్పందిస్తాడేమంటే కవిత విషయము తప్ప, ఎందుకంటే అంటే ఇంట్లో నుంచి వచ్చిందండి చెప్తుంది. రెండోది ఏంటంటే వాళ్ళు కేసీఆర్కు ఇప్పుడు కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించే అవకాశం అసలే లేదు. అందరూ ఊహించుకున్నట్టు వారు వచ్చి ఏదో యాక్టివ్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, ఏమి చేయడండి. ప్రజలకు సరిగ్గా అర్థమైపోయింది. కేవలం కవిత నష్టాన్ని పూరించుకోవడానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక మీరు అన్నటువంటిది మేము హామీలు నెరవేర్చకపోతే అధికారం వాళ్ళకు వస్తుంది కదంటే, నేను ఒకటే చెప్తున్నా, మేము వచ్చిన తర్వాత హామీలను ఒక టైం కొద్దిగా అటు ఇటు కావచ్చు, కానీ ఒక్కొక్కటిగా మేము నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఏం నెరవేర్చలేదండి. వీళ్ళు 420 అని చెప్తున్నారు. నన్ను అడిగితే ఇంకా నేను పెద్ద లిస్టు చదివితే అది 444 344 హామీలు వాళ్ళు ఇచ్చారు. అన్ని పార్టీలు ఇచ్చారు, మోసం చేశారు. కానీ నేను అంటున్నా సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నాం, ఆ ఇంట్లో ఉండడానికి కరెంట్ ఇస్తున్నాం. ఎంతమందికి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఇస్తున్నామని గొప్పగా చెప్తున్నారు కదా, ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు? ఎంతమంది అర్హులకు? మేడం నేను ఏమంటున్నా, అర్హుల్లో నేను అడిగేది అర్హులకే ఎంతమందికి ఇచ్చారండి ఇందిరమ్మ ఇళ్ళు? ఎన్ని? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 3500 ఇళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి చొప్పున ఇవ్వడం జరిగింది. అవి ప్రోగ్రెస్ లో ఉంటాయి. కొన్ని గృహప్రవేశాలు జరిగినాయి. బహుశా నాకు తెలిసి ఈ మే జూన్ లో 1,00,000 గృహప్రవేశాలు మళ్ళీ జరుగుతాయి, అందులో అనుమానం లేదు. రెండో విషయం ఏంటంటే, ఒక ఇల్లు ఇచ్చినాం, ఇంట్లో ఉన్నది కరెంట్ ఇచ్చినాం, ఇంట్లో వండుకోవడానికి సబ్సిడీ గ్యాస్ బండ ఇచ్చినాం, వండుకోవడానికి సన్న బియ్యం ఇచ్చినాం. అంటే పేద గృహానికి సరిపోయేటువంటి అన్ని విషయాలు కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తా ఉంది. కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు అనేది 6 నెలలకో 3 నెలలకో కాదు, మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోండి, అర్హులకు మేము శాంక్షన్ చేస్తూనే ఉంటాం. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ అని చెప్తా ఉన్నారు. ఇంతకంటే గొప్పతనం ఏముంటుందండి? కాబట్టి ఒక పేదవాన్ని సెంటర్ గా చేసుకొని మేము పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారు అని నేను ఎందుకు అంటున్నంటే, 2.5 సంవత్సరాలలో వచ్చినటువంటి ఎన్నికలను చూడండి మీరు. అవి ఉప ఎన్నికల, లేకపోతే సాధారణ ఎన్నికల, గ్రామ పంచాయతీ ఎన్నికల, మీరు ఇవన్నీ చూస్తే అన్ని ఎన్నికలు అదే ఎన్నికల ఫలితాలు రేపు జరగబోయేటువంటి పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయంటారా? సేమ్ అవే రిపీట్ అవుతాయా? రోజా గారు 100% 66% దాటి మాకు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మేము ప్రజల యొక్క నాడి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలనో కొంచెం లేట్ అయినా కూడా. ఎందుకు లేట్ అవుతుందంటే, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మరి సిటీ ఓటర్లు మిమ్మల్ని ఆదరించలేదు కదా. ఇంతకు ముందు 69,500 కోట్ల అంతకుముందు ఆదరించలేదు. కానీ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసింది కదండి, మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి, అంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చినాయి, మొన్న ఎన్ని ఓట్లు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళు 2-3 సార్లు గెలిచిన సీట్లు కదండి. హైదరాబాద్లో మాకు ఏం లేదుగా నేను చెప్పిన కదా, మరి మేము ఎట్లా గెలిచినాం? తర్వాత సాయన్న చనిపోతే ఆ సీట్ ఎట్లా గెలిచినాం? కాబట్టి నేను ఏమంటున్నా, ఒకప్పుడు కేసీఆర్ గారు 2 సీట్లు గెలిచిన హైదరాబాద్లో, ఆ తర్వాత 88 సీట్లు గెలిచిరు, 100 సీట్లు గెలిచిరు కదా. మాది జాతీయ పార్టీ, 140 సంవత్సరాల పార్టీ. 100% ఈసారి మేము ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కనీసం 2 GHMCలను మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం, అందులో అనుమానం లేదు. కానీ ఇంకొకటి క్లియర్ చేయాలి మీకు ఏంటంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఈ కూటములు అంటే కాంగ్రెస్ ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకవైపు తప్పనిసరి అయిపోయింది. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. మీరు ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ చెప్పారు, ఉపేంద్ర గారు చెప్పారు,
బండి సంజయ్ గారిని పక్కకు తీయడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, కానీ బండి సంజయ్ గారు ఉంటే అసలు మొత్తం అటైపోతుండే అన్నారు. ఇది చాలా పెద్ద తప్పు. చాలా మందికి అపోహ ఉంది ఏంటంటే బండి సంజయ్ గారిని పెంచిందే కేసీఆర్. ఆయనను కావాలని అరెస్ట్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పెరగడానికి కారణమైందే కేసీఆర్. ఎందుకు ఆ పని చేసిందంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ బీజేపీ మధ్యన చీలిపోతే మూడోసారి గెలుస్తా అనుకొని మరి బీజేపీని పెంచాలంటే బండి సంజయ్ గారిని ఆయన కలిసి వచ్చింది. కేసీఆర్ అవన్నీ క్రేట్లు పెట్టి ఇంట్లో ఉంటే నీళ్లు కొట్టి పట్టుకొచ్చి ఏదో ఒక సానుభూతి చేసిన ఆయన అదృష్టం కలిసి వచ్చింది. ఇలా కేంద్ర మంత్రి అయిపోయారు. కేసీఆర్ ఏమి ఆలోచన పరుడు కాదని నేను చెప్పట్లే, కానీ అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు చేశారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ మిగతా పార్టీలు. ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు. నేను అంటున్నా కేసీఆర్ నన్ను అంతో ఇంతో నమ్మితే పర్వాలేదేమో కానీ కవితను నమ్మితే మాత్రం పుట్టి మునిగినట్టే ప్రజలు. అదేంటి మీ పార్టీకే బి టీం, ఏం మాట్లాడుతుంది? టిఆర్ఎస్ మీకే బి టీం అంటుంటే కాంగ్రెస్ పార్టీకే బి టీం. లేదండి, కవిత గారు ఎవరితో కలవరని క్లారిటీ ఇచ్చేసి కొట్టేసి అయిపోయింది. ఆమె ఎవరు దగ్గర కూడా తీరండి. నేను ఏమంటున్నా కవిత గారిని పొరపాటున ఆదరిస్తే, కవిత గారిని నమ్ముకున్న వాళ్ళు కూడా లేకపోతే జాగృతిలో నమ్ముకున్న వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు. అరే ఏం మాట్లాడుతున్నాండి? ఓ పార్టీ కన్న తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపద తెచ్చుకున్నటువంటి వారు కన్న తండ్రి గురించి అన్న గురించి వీళ్ళ కుటుంబాలనే ఇన్ని మాట్లాడితే పేద ప్రజల గురించి వీళ్ళు పట్టించుకుంటారని. వీళ్ళకు డబ్బు కావాలి, అధికారం కావాలి. కన్న తండ్రిని గన్ని మాటలు అన్నది, అన్నను తోడబుట్టిన అన్నను గన్ని మాటలు అన్నది, మళ్ళీ వాళ్ళని అడ్డం పెట్టుకునే డబ్బులు సంపాదించింది. మరి కవిత గారికి అంతకుముందు ఎన్ని కోట్ల విలువైన డబ్బులు ఉన్నాయి మీ అందరికీ తెలియదు కదా? అక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా? అలాంటి వ్యక్తి పార్టీ పెట్టి నేను అధికారంలోకి వస్తా, నేను అమ్మని అయితే అంటే ఇంకా ఆ రోజులు మనం చూడొద్దని అనుకుంటున్నాను. అయితే మరి కేసీఆర్ కు కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ అయ్యారు. ఆయన సభలకు కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తోంది ప్రజల నుంచి. చూశారు అదే రోజు రేవంత్ రెడ్డి కూడా సభ పెడితే ఆయనకి ఎన్ని వ్యూస్, ఎంతమంది చూస్తూ ఉన్నారు, కేసీఆర్ సభను ఎంతమంది చూస్తూ ఉన్నారు అని బీఆర్ఎస్ నేతలు వాటిని సాక్ష్యాలతో సహా చూపించారు. మరి ఈ వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసైనా మీకు అనిపించట్లేదా నెక్స్ట్ ఏమైనా బీఆర్ఎస్ కి అవకాశం ఉంటుందేమో తెలంగాణ? రోజా గారు ఈ కేటీఆర్ గారు చేసిన తప్ప అదే. ఇప్పుడు వారు కేసీఆర్ కూడా అంటే ముఖం మీద చెప్పేస్తుండేదంటే సోషల్ మీడియాను వదిలిపెట్టి గ్రౌండ్లకు రమ్మని. ఈ కేటీఆర్ ఎంతసేపు ఆ బ్యాచ్లను పెట్టి వ్యూస్ కొట్టి అవి పెట్టి ఇట్లా చూపించుకున్నాడు. అది కాదు కదండి. అట్లయితే ఈ రోజు నేను ఏమంటున్నా, ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక్క దెబ్బకు వాళ్ళు కమిటీలన్నీ రద్దు చేసుకున్నారంటేనే మనకు అర్థం కావాలి కదా. మొత్తం అంటే కొంతమంది అటు కొంతమంది ఇటు, ఇంకా పార్టీ ఎక్కడండి? ఇప్పుడు బీజేపీకి అవకాశం వచ్చింది, వారు వస్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ మల్లారెడ్డి ఫ్యామిలీతోనూ గంపగుత్త తీసుకుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి సువర్ణ అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా కాంగ్రెస్ ఒకవైపు, మిగతా వాళ్ళు తప్పనిసరి మజ్బూరిలో బీఆర్ఎస్ బీజేపీ కలవక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సో మిమ్మల్ని ఢీకొనాలంటే వాళ్ళందరూ ఒక కూటమిగా అయితే తప్ప మిమ్మల్ని ఢీకొనలేనటువంటి పరిస్థితి ఏర్పరిచారు మీరు, అంతే కదా? అప్పుడు 66 అబోవ్ మాకు పర్సెంటేజ్ మాకు వస్తుంది. ఆ మిగతా ఎవరికి ఎన్ని అనేది వాళ్ళు పంచుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజల మూడు తెలుస్తా ఉంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న వరదలు వచ్చినాయండి, మరి మనకు 400 కోట్లు ఇచ్చారు, వాళ్ళకి 1100 కోట్లు ఇచ్చారు. మనం ఏం అన్యాయం చేసినాం, మనం ఏం తప్పు చేసినాం? 8 మంది ఎంపీలను గెలిపించారు కదా, మళ్ళీ 2 మంత్రులు అయినారు కదా. కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటది అని చెప్పి. మీరు ఇంకొక 5 ఏళ్ళు కలిపారు సీఎం మాట.